కర్ణాటకలో నాయకత్వ మార్పునకు ఎట్టకేలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. సీఎం సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కుర్చీ నుంచి తప్పుకొని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సిద్ధు లైన్ క్లియర్ చేస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సవిన్. ప్రధానంగా కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెరో 2.5 ఏళ్ల పాటు అంటే తొలుత 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆ తర్వాత డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలనేది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై గత కొద్ది రోజులుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ డీకే శివకుమార్ ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లాయల్ గా ఉండేటువంటి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా కీలకంగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో పిసిసి అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా అధిష్టానానికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఎన్నికల ఫలితాల తర్వాత ఓబీసీ లీడర్ కర్ణాటకలో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అంతేకాకుండా కర్ణాటకలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది సిద్ధరామయ్య వైపుకు మొగ్గు చూపడంతో సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించింది. దీంతో 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి ఒప్పందం మేరకు తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో డీకే శివకుమార్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. అయితే ఇప్పటికే 3 సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తి కావడంతో మిగిలిన 2 ఏళ్లైనా తనకు అప్పగించాలంటూ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పలుమార్లు విన్నవిస్తుండటంతో తాజాగా ఢిల్లీకి ఇద్దరిని పిలిచారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్య నేతలందరినీ పిలిచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కోరారు. అంతేకాకుండా సిద్ధరామయ్యకు కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో 3 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కబోతున్నాయి. కాబట్టి సిద్ధరామయ్యకు రాజ్యసభ స్థానంతో పాటు సిద్ధరామయ్య కుమారుడు కేంద్ర సిద్ధరామయ్యకు కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే కర్ణాటకలో గవర్నర్ అందుబాటులో లేరు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ సిద్ధరామయ్య కోరినట్టుగా తెలుస్తోంది. అయితే గవర్నర్ మహారాష్ట్ర వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో పంపుతారా లేకపోతే గవర్నర్ వచ్చిన తర్వాత గవర్నర్ కి అందజేస్తారనేది కూడా ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక అన్ని కుదిరితే సిద్ధరామయ్య రాజీనామా లాంఛనం అయితే శనివారం కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.